నమస్కారం మీడియా సోదరులందరికీ. నిన్న జరిగిన నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయటం జరిగింది. మా ఎంపీటీసీలు మేము దానికి కారణాలు కూడా గతంలో చెప్పాను. అయితే నిన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఛాలెంజ్లు విసిరారు. ఆ ఛాలెంజ్ల మీద స్పందించాల్సిన అవసరం, దాని మీద స్పందించాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మొట్టమొదటిది, మా ఎంపీటీసీలని నేనే నిర్బంధించానని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. మా ఎంపీటీసీలని మేమే గెలిపించుకున్నాం మా పార్టీ తరఫున. మా ఎంపీటీసీలని మేము క్యాంపులు నిర్వహించి, అది రాజకీయాల్లో సహజంగా జరుగుతుంది. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే కార్యక్రమం ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ క్యాంపులు పెట్టి దాదాపు 17 రోజులు క్యాంప్ పెట్టి నిర్వహించి ఎమ్మెల్యేలందరినీ కాపాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు ఎంపీటీసీలు గెలిపించుకుని వాళ్ళు మా ఆస్తి, వాళ్ళు మా యొక్క పార్టీలో మా భాగం. మా పార్టీలో ఉన్న వాళ్ళు మేము కాపాడుకోకపోతే, మేము క్యాంపులు పెట్టి మేము నిర్వహించుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెచ్చి మా దాంట్లో మేము కాపలా కడతామా? ఏదో ఆయన మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. క్యాంపు రాజకీయాలు అనేవి గత 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అవి జడ్పీటీసీ లెవెల్లో కావచ్చు, ఎంపీటీసీ లెవెల్లో కావచ్చు, లేదా ముఖ్యమంత్రి లెవెల్లో కావచ్చు, ఏదో అలా జరుగుతూ ఉంటాయి ఆ క్యాంపు రాజకీయాలు. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. అది పార్టీ. నువ్వు కాపాడుకోలేకపోతే నీ చేతగానితనం అవుతుంది. ఎవరైనా సరే రాజకీయాలు నువ్వు విఫలమైనట్టు భావిస్తారు. మా ఎంపీటీసీలు మేము కాపాడుకోవడం మేము గర్వంగా భావిస్తాం. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, నీ పార్టీ వాళ్ళు నువ్వు కాపాడుకోవడం నీకు గర్వం. కానీ మేము నిర్బంధించామంటాడు. అసలు ఆయన అంటే కామెడీ చేయాలనుకుంటున్నాడో లేకపోతే ఒక కామెడీగా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చాలా మాట్లాడాడు. మంచి వాతావరణం ఉందంట అక్కడ. ఏమిటండి వాతావరణం? మంచి వాతావరణం. గడియార స్తంభం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా 300 నుంచి 400 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకోవడం, ఆఖరికి మండలం ఆఫీసు పైన కూడా ఒక 100 నుంచి 150 మందిని పెట్టుకోవడం, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ పైన, మండలం ఆఫీస్ పైన పోలీసు వాళ్ళని కార్యకర్తలుగా పనిచేయించుకోవడం, పోలీసు వాళ్ళు వాళ్ళ చేత పనిచేయించుకోవడం, మా హాస్పిటల్ చుట్టూ 3 రోజుల నుంచి కాపలా ఉండటం, అటుపక్క ఇటుపక్క ఎదురు సందులో వెనక. కారు నెంబర్ ప్లేట్లు, కార్లు ఎత్తుకెళ్ళడానికి, ఎంపీడీసీని తీసుకెళ్ళడానికి కారు నెంబర్ ప్లేట్లు కనపడకుండా పసుపు పూసారు నెంబర్ ప్లేట్ల మీద. ఆ కార్ ట్రావెల్స్ అతని పేరు కూడా మాకు తెలుసు, పేర్లు చెప్పలేండి. ఆ కార్ ట్రావెల్స్ అతను కూడా నెంబర్లో పసుపు పూసి కార్లు రెడీగా పెట్టుకోవటం, ఇవన్నీ మంచి వాతావరణం. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కుర్రోళ్ళు రెడీగా ఒక 100 మంది కుర్రోళ్ళతో కూర్చోవటం, ఇవన్నీ మంచి వాతావరణం అంట. ఇది వాతావరణం ఆయనకి. ఈ వాతావరణంలో మేము ఎంపీడీసీని తీసుకొస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళ చేత ఓటేపించుకోవాలని ఆలోచన చేయటం. ఈయన ఏదో పెద్ద నీతివంతుడిలాగా మాట్లాడుతున్నాడు. నేను చేసిన అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎలక్షన్ గురించే మాట్లాడతాను. నేను గతంలో కూడా మాట్లాడదలుచుకోవాలి. అవన్నీ మాట్లాడితే చాలా పుట్టలు అవుతాయి. టాపిక్ డైవర్ట్ అయ్యి మొట్టమొదట ముందు రోజు 26వ తారీఖు రాత్రి, మార్చి 26వ తారీఖు రాత్రి మా ఎంపీపీ భర్తని పోలీసులు, రూరల్ సిఐ ఎస్ఐ తీసుకెళ్ళడం వాస్తవా కాదా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అని అడుగుతాం. అట్లానే తన్నీరు శ్రీనివాసరావు ఎక్స్ ఎంపీపీ, ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ని, వాళ్ళ ఇంట్లోంచి అర్ధరాత్రి 12:30కి లేపి
పోలీసులు తీసుకెళ్లిన మాట వాస్తవా కాదా? మా హాస్పిటల్ చుట్టూ ముందు వెనక కాపలా కాసి ఈ పోలీసు యంత్రాంగం వలయంలో మా హాస్పిటల్ అంతా చుట్టుముట్టడం వాస్తవా కాదా? ప్లస్ ఈ కిడ్నాప్ చేసిన తీసుకెళ్లిన ఎంపీపీల చేత ఎంపీటీసీలకు ఫోన్లు చేయించడం, మీరు ఎక్కడున్నారు, మీరు బయటికి రండి అంటే మోరబోయిన శ్రీనివాసు, తన్నీరు శ్రీనివాస్ ఫోన్ చేస్తే మన పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎత్తుతారు కదా. వీళ్ళు ఎత్తితే నువ్వు బయటికి రా, నువ్వు రోడ్డు మీద ఉండు, పోలీసు వాళ్ళు పక్కన పెట్టుకొని స్పీకర్ ఆన్ చేసి వీళ్ళ చేత ఫోన్లు చేయించడం. ఫోన్లు చేపిస్తే వీళ్ళు బయటకు వస్తే ఇద్దరు ఎంపీటీసీలు బయటికి రాగాలని వాళ్ళు ఎత్తుకెళ్ళాలని పోలీసులు ఇక్కడ దాకా రావటం, వాళ్ళు తప్పించుకొని మళ్ళీ లోపలికి వచ్చారు. గోనెపూడి ఎంపీటీసీని అయితే పొలంలోకి 4 జీబులు వేసుకెళ్లి పోలీసులు పొలంలో ఉంటే ఆయన మిరపకాయలు అవి చేస్తా ఉంటే పొలంలోకి వెళ్ళారు నేరుగా. పాపం అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారు. అట్లానే ఇంకొక ఎంపీటీసీ పాపం చిలకలూరిపేటలో ఉంటాడు, మార్టూరులో ఉంటాడు. అతను ఎవరు చెప్పారు అడ్రస్, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ముందు రోజంతా. పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన మైనార్టీ సోదరుడు, ఆయన ఉపవాసంలో ఉంటున్నాడు రంజాన్ మాసంలో. పాపం ఉపవాసం అని చెప్పిన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయన తప్పించుకొని వచ్చాడు. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? పార్టీ మీద అభిమానంతో వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర ఉన్నారు. మాకు 10 మంది ఎంపీటీసీలు వస్తా ఉన్నారు. ఏది వస్తే రా, తీసుకొని రా, నువ్వు క్యాంపు పెట్టుకొని వాళ్ళందరినీ వదిలే చేసి తీసుకొని రా. నీ చేతగానితనం నీ వల్ల కాలేదు, మేము చేసుకున్నాం, దీనికి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే ఏదే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయాలి. మా పార్టీ ఎంపీటీసీని మేము పెట్టుకుంటే అరెస్ట్ చేయాలంటే నిజంగా ఇతనికి అసలు రాజకీయం తెలుసా తెలియదా, తెలిసే మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళ వాస్తవం నేను చెప్తున్నాను, సగం తెలియకనే మాట్లాడతాడు అనుకుంటున్నారు. దొండపాడు ఎంపీటీసీ మా లేడీ ఆరోగ్యం బాగలేదు, ఆ భర్తను తీసుకెళ్లారు, కొడుకుని తీసుకెళ్లారు. ప్లస్ కొడుకు చేత మళ్ళీ కొడుకుని పిలిపించి మేము కిడ్నాప్ చేసి కంప్లైంట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో కొడుకు చేత. ఆ తర్వాత వాడు కూడా బలవంతంగా చేయించారని వీడియో కూడా పెట్టాడు, మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేయలేదని. అన్నిటికైనా దారుణమైన అంశం ఏంటంటే ఫేక్ ఎంపీటీసీలు తీసుకెళ్ళడం. అసలు ఈ రాజ్యాంగ పరంగా లేని వాళ్ళు ఒక 3 వ్యక్తుల్ని ఫేక్ ఎంపీటీసీలు తీసుకెళ్లి వీళ్ళే ఎంపీటీసీలని అక్కడ కూర్చోబెట్టారు. ఒక దొండపాడు ఎంపీటీసీ ఒక ఆమె బదులు ఇంకొకరిని, జొన్నలగడ్డ ఆ అమ్మాయి బదులు ఇంకొకరిని, 3 ఇంకొక ఎంపీటీసీ ఫేక్ ఎంపీటీసీలు 3 తీసుకెళ్లి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ముందు ఎంపీటీసీలను ప్రజెంట్ చేశారు. ఆయన అడిగాడు మీ భర్త పేరేంటని అడిగితే చెప్పలేక అక్కడున్న పేరు వేరు, వీళ్ళు చెప్పింది వేరు. ఎమ్మటే సిఐని పిలిపించి వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పారు. దీని మీద ఎందుకు నీ మీద కేసు పెట్టకూడదు అరవింద్ బాబు అని అడుగుతా ఉన్నాను. ఒక ఫేక్ ఎంపీటీసీ రాజ్యాంగ పరంగా ఉన్న ఎంపీటీసీలు మార్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి నువ్వు ఎంపీటీసీలు అని చెప్తావు. అంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ ఐడి కార్డులు అవి లేకపోతే వాళ్ళు ఎంపీటీసీలు చేపించేవాళ్ళు. ఇంత దారుణంగా ప్రవర్తించి నాకేమీ తెలియదని భుజాలు తగులుకుంటాడు. అబద్ధాల పుట్ట, నోరు తెరిస్తే అబద్ధమే, పచ్చి అబద్ధాలు ఆడతాడు, అందులో తిరిగే లేదు. ఇదని చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అనమాట. ఇంకో మాట అన్నాడు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, గోపిరెడ్డి ఓర్వలేకపోతున్నాడు, అందుకనే ఎలక్షన్ జరపట్లేదు. ఎవరు సంతోషంగా ఉన్నారు అరవింద్ బాబు గారు చెప్పాలి. 9 నెలలు అయింది, 9 నెలలు 10 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. అదేంటంటే రాష్ట్రంలో అరెస్టులు చేయటం, ప్రజల దృష్టి మళ్లించటం. సూపర్ 6 ఏమైందని అడుగుతున్నారు ప్రజలు. అడిగిన వాళ్ళని కేసులు పెట్టి మొన్న బొమ్మరాజుపల్లి ఈపూరు మండలంలో ఎంపీటీసీని అరెస్ట్ చేశారు ఆయన మాట్లాడినందుకు. యాదవ్ల ఎంపీటీసీ కొండ్రముట్ల
అతను ఎమ్మటే ఇడిపించుకొని పోవాలి. ఎందుకు మీరు పథకాలు ఇవ్వట్లేదని అడిగినందుకు ఆయన అరెస్ట్ చేశారు. సూపర్ 6 లేదు, అమ్మఒడి లేదు, అన్నదాత సుఖీభవ లేదు, ఏ పథకం లేదు. దానివల్ల ఏంటి? వ్యాపారాలు లేవు, వ్యాపారస్తులందరూ ఖాళీగా ఉన్నారు, రైతులకు గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధర లేవు. మిర్చి ఇవాళ 10,000కి అడుగుతున్నారు, మొక్కజొన్న 2100, కందులు 5,000. ధరలు లేవు, రైతులు అమ్ముకోవడానికి లేరు, హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు. ఇవాళ రేషన్ కార్డులు ఈకేవైపీసీ అని పెట్టి 1,48,000 కార్డులు ఎగరగొట్టే కార్యక్రమం జిల్లాలో. అల్లాడిపోతా ఉంటే ప్రజలు ఎవరు సంతోషం ఉన్నారు? అరవింద్ బాబు వాళ్ళ కొడుకు బామ్మరిది విజయ్, వీళ్ళిద్దరే సంతోషం ఉన్నారు. నర్సరావుపేట వీళ్ళిద్దరు మాత్రం సంతోషం ఉన్నారు. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, నేను టాపిక్ డైవర్ట్ చేయను. నేను ఇదే టాపిక్ మీద టాపిక్ మాట్లాడాల్సినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అడావుడి చేశాడు రాష్ట్రంలో, అది తాడేపల్లిలో. జేఎన్టీకి వెళ్ళి నాకు పోస్టులు కావాలి, ఉన్నోళ్ళందరినీ తీసేస్తామని నిన్న వీసీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అంతే, ఉన్నోళ్ళని తీసేయడం కుదరదు సార్, కొత్త పోస్టులు ఏమంటే తెచ్చుకోండి అవి పెడతాం, అంతేగాని ఉన్నోళ్ళని తీయమని చెప్పారు. నిన్న ఎంపీటీసీల విషయంలో అధిష్టానం మొట్టికాయలు వేసింది, తిట్టింది, చేవాట్లు పెట్టింది. హెడ్ క్వార్టర్స్ లో ఏం చేస్తున్నామని చేవాట్లు పెట్టి, ఇన్ని చేవాట్లు పెట్టినా ఇతనికి ఏమీ లేదు. అందుకే గోపిరెడ్డి ప్రెస్ మీట్ పెడితే గోపిరెడ్డి గురించి మాట్లాడటం తప్ప వేరే పనేమీ లేదు, వేరే మాట్లాడలేవు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో అరగంట మా వాళ్ళని లోపలికి పంపించకుండా పోలీసులు ఆపారు. మా వాళ్ళకి మెజార్టీ ఉంటాయి, వాళ్ళు అక్కడ వైసీపీ గెలిచింది. అలవాల గ్రామంలో మా మెంబర్ని రోడ్డు మీద తీసుకెళ్లి లేడీని కూర్చోబెట్టి పోలీసులు ఆపారు. ఆపితే ఆమె దండం పెట్టి కూర్చొని నన్ను వదిలేస్తారా లేదా ఆత్మహత్య చేసుకోమంటారని బెదిరిస్తే పోలీసులు వదిలేశారు. ఉప్పలపాడులో అంతే, ఉప్పలపాడులో 2 మెంబర్లు ఉంటే మా వాళ్ళు 8 మంది ఉంటే అక్కడేదో చేయాలనుకొని పోయారు, అక్కడ ఫ్లాపు. తురిమేడలో మా ఎంపీటీసీలు బలంగా ఉంటే పాపం వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి భయపెట్టి 2 మెంబర్లు తీసుకెళ్లి, మొదటి రోజు వాయిదా పడ్డది కోరం, ఈ రెండో రోజు నిన్న ఆ పిల్లలతోటి భయపెచ్చి 2 మెంబర్లు తీసుకెళ్లి ఓటింగ్ చేయించుకున్నారు. ఎక్కడ మీరు దౌర్జన్యాలు చేయలేదు, ఎక్కడ అక్రమాలు చేయలేదు. ఈ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చూసాం, రిగ్గింగ్లు చేసుకున్నారు. మున్సిపల్ స్కూల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఈయన 30 మందిని తీసుకెళ్లి అక్కడ దొంగ ఓట్లు వేయించాడు, రిగ్గింగ్ చేయించాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఈయన చేయండి ఎక్కడ అక్రమాలు? ఇవన్నీ అక్రమాలు కాదా? పోలీసు వాళ్ళని సొంత కార్యకర్తలాగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాడుకున్నది ఎవరు ఈరోజు ఎన్నికల్లో? మా 2 ఎంపీపీలు ఎక్స్ఎంఈపీలు అరెస్ట్ చేస్తే ఏవిఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసాం హైకోర్టులో. అందుకనే వాళ్ళని మొన్న సాయంత్రం 27 సాయంత్రం 6 గంటలకల్లా వదిలిపెట్టారు పోలీసులు నోటీసులు అందుకుంటారు. సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నాను. పోలీసులు ఎందుకు వదిలిపెడతారు? లేకపోతే ఏవిఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసాం హైకోర్టులో. ఇక అవినీతి గురించి మాట్లాడాడు. అవినీతి గురించి ఇప్పుడు మాట్లాడిన 9 నెలల్లో నర్సరావుపేటలో నీ అవినీతి వలన కంపు కొడతా ఉంది నర్సరావుపేట వాళ్ళ, నాకు తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ విషయాలు మాట్లాడితే డైవర్షన్ అయిపోద్ది. నేను సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. అవి ఏవి ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతాను. ఇంకో మాట అన్నాడు, గాలిలో గెలిచామన్నాడు. మేమంటా 2 సార్లు ఒకసారి సరే ఎవడైనా గాలిలో గెలుస్తారు, లేకపోతే ఆ పార్టీ వే ఉండదు. అంతకుముందు 2014లో గెలిచాం కదా. ఎదురీది గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 67 మంది ఎమ్మెల్యేలైనా నర్సరావుపేట గెలిచాం కదా. మొన్న గెలిచాం, 2019లో గెలిచాం. మొన్న గెలిచింది ఎవరు గాలిలో? నేను చెప్పలా ఆ మాట, ఎలమందలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను చెప్పలా, చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఈయన కూడా గెలిచాడంటే మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు.
నేను మాట్లాడలా, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలే చెప్తున్నాను మీకు. అంటే అంత గాలిలో నువ్వు గెలిచావు. నీకు ఇంక ఈసారి వాళ్ళు ఇస్తారో లేదో కూడా మాకు తెలియదు. జనాలు అయితే డిసైడ్ అయ్యారు అప్పుడే, అది వేరే విషయం. సరే, ఇంకో పెద్ద మాటలు మాట్లాడాడు. హాస్పిటల్ ముందు నేను వస్తాను నిలదీయమని. మేము అధికార పార్టీయా, నువ్వు అధికార పార్టీయా, ఎవరు అధికార పార్టీయో మాకు అర్థం కావట్లా. 24 సంవత్సరాలు అయింది నేను నర్సరావుపేటలో ప్రాక్టీస్ పెట్టి. 24 సంవత్సరాల నుంచి నువ్వు వెళ్తున్నావు, ఈ రోడ్డు నుంచి వెళ్తున్నావు. రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము అధికారంలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా నిన్ను ఏదైనా మాట మాట్లాడటం ఆపటం ఎప్పుడైనా చేశాం మేము? ఆపటం కానీ రోడ్డు మీద నిలబడటం కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఎందుకు ఇలాంటి చిన్న మాటలు మాట్లాడి నీ స్థాయిని తగ్గించుకునే కార్యక్రమం చేస్తాం? ఇది కరెక్ట్ కాదు. ఎవరిని ఎవరు ఆపటం కూడా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉంటే రాజకీయ ఆరోపణలు చేసుకోవాలి, రాజకీయంగా పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగతంగా నేను ఆపాలి, లేకపోతే నేను నిలబెట్టాలి, నిలదీయాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎవరికైనా మంచిగా కరెక్ట్గా. ఇంకో మాట అన్నాడు, ఛాలెంజ్ విసిరాడు, దమ్ముంటే రా చూసుకుందామని. సరే, దాని గురించి మాట్లాడతాను. నాకు తెలిసి అరవింద్ బాబు, ఇద్దరు అరవింద్ బాబులు ఉన్నారు. ఒక అరవింద్ బాబు లోపల ఉన్నాడు, ఒక అరవింద్ బాబు బయట కనపడతాడు. ఆ అరవింద్ బాబు ఎలక్షన్ ముందు ఒక అరవింద్ బాబుని చూశారు. ఇది బయట ఉన్న అరవింద్ బాబుని ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రెండో అరవింద్ బాబుని చూస్తున్నారు బయటకు వచ్చి. ఇది ఆల్రెడీ తెలుగు తమ్ముళ్ళకి కూడా అర్థమైపోయింది, ఈ అరవింద్ బాబు వేరే అరవింద్ బాబు వచ్చాడు. ఇప్పుడు అర్థం అవుతుంది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థం అవుతుంది. ఓహో, ఈయన పర్సనాలిటీ ఏంటి ఇదా అని తెలుసుకుంటారు. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. లేకపోతే ఆయన అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని నిలదీస్తావని ఇది ఇలాంటి మాటలు ఏంది? ఎవరైనా మాట్లాడతారా? రెచ్చగొట్టే మాటలు. అట్లానే ఛాలెంజ్ విసిరాడు, శ్రీనివాస్ రెడ్డి రా మా ఎంపీటీసీ, మీ ఎంపీటీసీ. ఖచ్చితంగా మా ఎంపీటీసీని తీసుకొని నేను ఒక్కడే వస్తాను. నువ్వు కూడా ఒక్కడివే రా ఎంపీటీసీలు తీసుకొని. నీ తరపున ఎవరైతే ఉన్నారో మీ ఎంపీటీసీని తీసుకొని నువ్వు ఒక్కడివే రా. నా ఎంపీటీసీని తీసుకొని నేను ఒక్కడే వస్తా. ఎవరు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండకూడదు. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమనండి, మీరే రాయండి, నేను కూడా రాస్తాను. పోలీసు వాళ్ళు ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు. ఎవరు రోడ్డు మీద కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి అక్కడ దాకా మాకు ఎస్కాట్ ప్రొవైడ్ చేయండి. నేను వస్తాను, నేను ఒక్కడే వస్తాను, మీరు ఒక్కరే రండి, తేల్చుకుందాం. నిజంగా మీరు చెప్పినట్టు ఎంపీటీసీలు మీకు కానీ చేతులు ఎత్తే మేము వాళ్ళందరినీ మీ వైపే పంపించేస్తాం. నేను ఒక్కడనే నా తరపున ఎంపీటీసీలు నేను తీసుకొస్తాను. మా పార్టీ తరపున నేను ఒక్కడనే వస్తాను, ఎవరు రారు. నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. నీ సవాలు నువ్వు ఒక్కడే రావాలి. మండలం ఆఫీసులో ఒక 200 మందిని, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో 100 మందిని పెట్టుకొని కాదు, ఒక్కడివే రా. ఛాలెంజ్ విసిరావు, నేను ఒక్కడనే వస్తాను, నువ్వు కూడా రా. ఒక్కడివే నీ ఎంపీటీసీలు తీసుకొని ఎవ్వరూ లేకుండా ఆఫీసులో కానీ కింద కానీ పైన కానీ ఎవరూ లేకుండా రావాలి. నేను ఒక్కడనే వస్తా. పోలీస్ అధికారులు ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. ఎలక్షన్ కండక్ట్ చేయమనండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదే విషయం నేను కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను, ఎస్పీ గారికి లెటర్ రాస్తున్నాను, సెక్యూరిటీ ఇమ్మని హైకోర్టులో దాఖలు చేస్తాను. నువ్వు కూడా రా. ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే సమాధానం చెప్పు. ఒక మగాళ్ళగా రా, నేను వస్తాను మగాళ్ళగా. చూపిద్దాం. ఎవరు అక్కర్లా అసలు. ఒక్క మనిషిని కూడా ఎంపీటీసీలు మా తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తాను నేను.
నువ్వు ఒక్కడవే రావాలి. తేల్చుకుందాం మరి ఎవరు గెలుస్తారు. మీడియా సోదరులు అందరూ ఉంటారు. మీడియా వాళ్ళు ఎట్లాగో ఉండాలి పబ్లిక్ లో. మీడియా సోదరులు ఉంటారు. పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ పోలీస్ ఇవ్వమనండి. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మానిటర్ చేయమనండి. ఖచ్చితంగా ఎన్నికలు పోదు. నీ చేతగాక నీకు ఎంపీడీసీని చేసుకొని రావడం చేత కాదు. అప్పటికప్పుడు అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరించి, మా ఎంపీడీ బెదిరించి ఇన్ని చేసినా నీ వైపు రాలేదంటే నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నవాళ్ళు, పార్టీకి నిలబడేవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నా తరపున 10 మంది ఉన్నారు, నాకు మా పార్టీకి ఓటేస్తా ఉన్నారు ఎంపీటీసీలు అని చెప్పే కార్యక్రమం తప్పు. అది అలాంటి మాటలు మాట్లాడగాదు. నీ తరపున ఉంటే నీ దగ్గరకు వస్తారు, నువ్వు తెప్పించుకొని మాట్లాడి తీసుకొని రా, కోరం ఫామ్ చేసుకొని. అంతేగాని ఇంత హంగామా చేసి, ఇంత హెరాస్మెంట్ చేసి వాళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ఎంపీటీసీలు మా వైపు నిలబడ్డారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటూ, ఖచ్చితంగా నా ఛాలెంజ్ని స్వీకరిస్తే మీడియా ద్వారా తెలియపరచండి. ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను.